ఆగస్ట్ 14 దేవుని వాగ్దానం. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. ఇర్మియా 15:11. మన ప్రవీణ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క వాక్య ధ్యానములో ఆయన వాగ్దానం ద్వారా మనలను బలపరచబడుచు ఉన్నాం. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే, ఆయన మనలను అనేకమైన విషయాల్లో అనేక రీతుల్లో బలపరుస్తూ ఉంటున్నాడు. ఆయన బలపరచకపోతే, ఆయన మనకు ధైర్యాన్ని ఇవ్వకపోతే ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేయలేనటువంటి స్థితిలో మానవాళి మిగిలిపోతుంది. నిజమే ప్రియులారా, నీ జీవితంలో ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిలోనైనా ఒకవేళ నీవు ముందుకు నడవలేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఆయన వైపుకు చూసిన ప్రతి ఒక్కరిని ఆయన బలపరుస్తున్నాడు. నిశ్చయముగా నీకు మేలు కలిగేలాగా, మన జీవితాలు మేలుకరంగా ఉండేలాగా, మేలును సంతరించుకొని దాని ద్వారా ఆశీర్వదింపబడినట్లుగా ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అని భక్తుడు సెలవిచ్చినట్లుగా మనము ఆయన యందు మాత్రమే బలపరచబడగలుగుతాము. లోకములో ఎవరు నిన్ను బలపరచలేరు. లోకములో ఎవరు నిన్ను ఉన్నత స్థాయిలో నడిపించడానికి నీకు ఒక సపోర్ట్గా నిలబడేవారు లేనేలేరు. ఎందుకంటే లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. ఒకరు ఎదుగుతూ ఉంటే చూచి వారవలేని స్థితిలో ఉంది. ఇదిగో ప్రభు నీకు ఇస్తున్న మంచి వాగ్దానం, నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు మనుషుల వద్దకు వెళ్ళకు. నీకున్న స్థితిని బట్టి ఎవరి సహాయం కొరకు నువ్వు పరుగులెత్తకో. ఎవరు నీకు సహాయము చేయాలి అని నువ్వు ఆశపడుతున్నావో వారే నీ వద్దకు వచ్చులాగున ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఆయన దగ్గర మోకాళ్ళు ఉంటే ప్రభు చేసే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ఎంతో గొప్పగా ఉంటాయి. అది నీకు మేలుకరంగా ఉంటాయి. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, బలపరచు దేవా, నీకే వందనాలు. బలవంతుడగు తండ్రి, నీ బిడలను బలపరుస్తున్నారు, నీకు వందనాలు. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము దయచేయండి. వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకోనండి. ఎలాంటి నష్టం బిడలకు, మా యొక్క ప్రజలకు కలగకుండగా నీవే కాపుదల దయచేయండి. నేడు బిడల యొక్క జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.